ఎందుకు చేస్తున్నావు? ఏమీ రావట్లేదు కదా! ఎందుకంత కష్టపడుతున్నావు? పాపనైతే నిర్లక్ష్యం చేయట్లేదు కదా! హెల్త్ బాలేని టైంలో కూడా వీడియో చేయడం అవసరమా? అనే క్వెషన్స్ అయితే నాకు వస్తున్నాయండి. అంటే ఇది బయట నుంచి అయితే ఏమి కాదు. ఇంట్లో వాళ్ళ నుంచే. ఇంట్లో వాళ్ళ నుంచి వాళ్ళ నుంచేనండి. కానీ నేనైతే నా పాపనైతే నిర్లక్ష్యం అస్సలు చేయలేదండి. ఎందుకంటే తన హెల్త్ బాలేని టైంలో అయితే ఇలాంటి క్వెషన్స్ ఎక్కువొస్తాయి నాకు. కానీ తననైతే పక్కన పెట్టి నేనైతే ఏం చేయట్లేదండి. తన సహకారం ఉన్నప్పుడే చేస్తున్నాను. అంటే పడుకున్న టైంలో, ఖాళీ దొరికిన ఆడుకున్న టైంలో అలా చేసుకుంటూ వస్తున్నాను. తన సపోర్ట్ ఉన్నప్పుడే వీడియోస్ అయితే చేస్తానండి. ఇంత దూరం వచ్చి అంటే ఇంత 700 ప్లస్ అట్లా సబ్స్క్రైబర్స్ వచ్చినాక మానేయాలంటే 1 ఇయర్ వరకు ఏదో ఒకటి తేలుతుంది కదా! నేను ఇందులో సక్సెస్ అవుతానా లేదా అప్పుడు మానేస్తే మానేయొచ్చులే అనుకోని వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. ఇట్లా వర్క్ అయితే నైట్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ టిఫిన్ చేసుకునేలాగా చూసుకుంటాను. అంతా శుభ్రం పెట్టుకొని ఇంకా పాప ఖాళీ ఉన్నప్పుడు పడుకున్న టైంలో వీడియోస్ కంటిన్యూ చేస్తానండి. ఇలా చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవుతానని